శాతం భిన్న రూపంలో పర్సంటేజ్ యాజ్ ఫ్రాక్షన్స్. శాతాలను భిన్న రూపంలో కూడా రాయవచ్చు. దీన్ని మనం ఎలా చేయగలము? కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇప్పుడు మొదటి ఉదాహరణ 20%. 20% అంటే 100లో 20. మరియు అది ఈ చిత్రంలో ఇలా చూపబడింది. ఈ చిత్రంలో 10 అడ్డ వరుసలు మరియు 10 నిలువు వరుసలుగా విభజించబడిన పెద్ద చతురస్రం ఉంది. అంటే చిత్రంలో మొత్తం 100 చిన్న చిన్న చతురస్రాలు ఉన్నాయి. అందులో 20 చతురస్రాలు రంగుతో నింపబడి ఉన్నాయి. ఇప్పుడు దీనిని 20% అంటారు. ఇప్పుడు మనం ఈ పెద్ద చతురస్రానికి వేరే విధంగా ప్రాతినిధ్యం ఇవ్వగలమా? మనం ఈ చతురస్రాన్ని ఒక భిన్నం వలె చూపించవచ్చు. అది భిన్నంగా ఎలా అవుతుంది? అది 20/100 అవుతుంది. ఇప్పుడు మనం 20/100ను దాని సరళ రూపంలోకి తగ్గిస్తాము. మనం దీన్ని ఎలా చేయగలము? మనం హారం మరియు లవం రెండింటినీ 20తో భాగిస్తే మనకు 1/5 వస్తుంది. 1/5 దాని సరళమైన రూపంలోకి వచ్చింది. కాబట్టి సాధారణంగా మనం శాతాన్ని భిన్నంగా రాసినప్పుడల్లా మనం దానిని దాని సరళమైన రూపంలో రాస్తాము. ఇప్పుడు మనం దాని తదుపరి ఉదాహరణను చూద్దాం పదండి. ఇది 70%. మనం 70%ని 70/100 అని కూడా రాయవచ్చు. ఇప్పుడు మనం దానిని దాని సరళమైన రూపంలోకి తగ్గిస్తాము. ఇప్పుడు మనం హారం మరియు లవం రెండింటినీ 10తో భాగిద్దాము. మనకు 7/10 లభిస్తుంది. దీని అర్థం 70%ని మనం 7/10 అని కూడా రాయవచ్చు. ఇప్పుడు ఈ ఉదాహరణ కొంచెం క్లిష్టంగా ఉంటుంది. ఇక్కడ 6 1/2% అని చెప్పబడింది. అంటే భిన్నాన్ని 6 మరియు సగం అనే రూపంలో రాస్తాము మరియు ఆ మొత్తం సంఖ్య యొక్క హారం 100 అవుతుంది. 100 అనేది హారం అయితే 6 మరియు సగం మిశ్రమ సంఖ్య. దీనిని ఒక భిన్నంగా మార్చుకుందాం పదండి. 6 × 2 12 అవుతుంది. 12కి 1ని కలిపితే 13 వస్తుంది. ఇప్పుడు 13/2 మన కొత్త భిన్నం. ఇప్పుడు కూడా హారం 100. దీని అర్థం 6.5% 13/200కి సమానం. మనం దీనిని దాని సరళమైన రూపానికి తగ్గించగలమా? తగ్గించలేము. ఇది ఇప్పటికే దాని సరళమైన రూపంలో ఉంది. ఇలాంటిదే మరొక ఉదాహరణ తీసుకుందాం. 5 మరియు 1/4%. సరే, 5 1/4. మళ్ళీ ఇక్కడ కూడా అదే చేస్తాం. 5 మరియు 1/4 లవంగా అవుతాయి మరియు 100 హారం అవుతుంది. ఇది ఒక మిశ్రమ సంఖ్య అని మనం చూడవచ్చు. దీనిని మనం ఒక అపక్రమ భిన్నంగా మారుద్దాం. ఇది 5 × 4 అనగా 20 అవుతుంది. 20కి 1 కలిపితే 21 అవుతుంది. అయితే 21/4 మన కొత్త భిన్నం అవుతుంది మరియు హారం 100 అలాగే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది 21/400 అవుతుంది. మరలా ఈ భిన్నం కూడా దాని సరళ రూపంలో ఉంది. మనం దానిని చిన్నదిగా చేయలేము.